హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీరియల్ విజన్. న్యాచురల్ స్టార్ నాని తర్వాత మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీ విష్ణు నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ విష్ణు విన్యాసం. జాతకాలు, అంకెలు, సెంటిమెంట్లు ఇవే ప్రాణంగా బతికే ఒక కుర్రాడి కథ ఇది. మరి ఈ విన్యాసం ప్రేక్షకులను మెప్పించిందా? ఈ సినిమా చూడొచ్చా లేదా? లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. కథ విషయానికి వస్తే మన హీరో విష్ణుకి న్యూమరాలజీ అంటే పిచ్చి. ఏ పని చేసినా లక్కీ నంబర్ చూసుకోవాల్సిందే. అలాంటి వ్యక్తి లైఫ్లోకి మనీషా అనే అమ్మాయి వస్తుంది. ఆమెకు కూడా ఒక వింతైన దోషం ఉంటుంది. జాతకాలు నమ్మే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా? వీరి మధ్యలోకి వచ్చిన సమస్యలేంటి అనేదే మెయిన్ ప్లాట్. ఇక సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ శ్రీ విష్ణు. ఆయన కామెడీ టైమింగ్, ఆ అమాయకత్వం చాలా బాగున్నాయి. ఇక కమెడియన్ సత్య గురించి చెప్పక్కర్లేదు. శ్రీ విష్ణు, సత్య కాంబినేషన్ సీన్స్ థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా, స్పీడ్గా సాగిపోతుంది. హీరోయిన్ నయన్ సారిక కూడా తన రోల్లో చాలా క్యూట్గా కనిపించింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. కథలో కొత్తదనం ఉన్న ట్రీట్మెంట్ కొన్ని చోట్ల రొటీన్గా అనిపించవచ్చు. సాంగ్స్ అంతగా రిజిస్టర్ అవ్వవు, కానీ బీజిఎం మాత్రం పర్వాలేదు. ఫైనల్గా చెప్పాలంటే విష్ణు విన్యాసం ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎలాంటి అసభ్యత లేకుండా హాయిగా నవ్వుకోవచ్చు. వీకెండ్లో సరదాగా ఒక సినిమా చూడాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇక ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3/5.